చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ చెండాలం పనులు అనే సామెత గుర్తొస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా రోజాని ఉతికారేస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకపోవడంపై రోజా కామెంట్స్ చేశారు. సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉండి కేబినెట్ మీటింగ్ కూడా రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వీరి సొంత ప్రయోజనాలకే కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందంటూ రోజా ఫైర్ అయ్యారు. అసలు విషయం ఇక్కడే ఉంది. అసలు పవన్ కళ్యాణ్ కేబినెట్ మీటింగ్ కి ఎందుకు హాజరు కాలేదో ఆయన స్పష్టంగా ముందే చెప్పారు. మరి రోజా పవన్ పై చేసినటువంటి కామెంట్స్ తో కొందరు ఆమెని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఎదుటి వారిని ప్రశ్నించే ముందు నీ పార్టీని చూసుకో. అధికారం లేదని 11 మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు కదా, దేవాలయం లాంటి అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని జగన్ ని ప్రశ్నించే దమ్ముందా? ప్రజలకు మేలు చేసే అంశాలపైన అసెంబ్లీలో చర్చించమని మీ ఎమ్మెల్యేలకు చెప్పగలవా అని రోజాని అడుగుతున్నారు. ఇది నిజమే కదా, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని జగన్ మిగతా 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్ళనివ్వట్లేదు. మరి ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి వెళ్ళట్లేదు, పవన్ కోసం మరో 6 మంత్రులు గైర్హాజరు అయ్యారంటూ వీరు చేసే కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయి కదా. అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ఏం చేశారో ఒకసారి చూద్దాం. అల్లూరు జిల్లా రోంపల్లి పంచాయతీ గిరిజన గూడానికి స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత విద్యుత్ సౌకర్యం కల్పించారు. అడవి తల్లి బాట అంటూ గిరిజనులకు 1000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి డోలీ మోతల నుంచి రక్షణ కల్పించారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమంతో దాదాపు 6,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 53,000కు పైగా పల్లెల్లో అభివృద్ధి పనులు చేసి పల్లెల్లో పండగ వాతావరణాన్ని కల్పించారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ రథం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలను రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రం కోసం ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఇంతలా కృషి చేస్తుంటే ఆయన పైన కొందరు చేసేటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి రాష్ట్రం కోసం ప్రజల కోసం ఇంతలా కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి పైన కొందరు చేస్తున్నటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.